అనేశాను కదా, అయిపోయింది, ఇక మంచిది, ఇక మిగిలినంతా ఆయన చూసుకుంటాడు, ఇక నేను ఎట్టున్నా పర్వాలేదని వెళ్ళి లోకానుసారమైన జీవితంలో దేవుని నామానికి దూషణకరంగా జీవిస్తూ సన్నిధిలో దేవునికి స్తుతించి మంచి జరిగింది అని ఫీల్ అయిపోతున్న దశ పిన్న దశ. పరిపూర్ణతలోకి వచ్చిన వాడు ఏం చేస్తాడో తెలుసా? అంతగా స్తుతించినట్టు, అంతగా హడావుడిగా అందరిలాగా మామూలు మన చంటి బిడ్డల్లాగా బాలురులాగా హడావుడిగా స్తుతించినట్టు కనబడడు. కానీ దేవునికి స్తుతియాగము కలుగునట్లు జీవించడానికి మొదలు పెడతాడు. ఏం చేయడానికి మొదలు పెడతాడు? బ్రతకడానికి మొదలు పెడతాడు. తన బ్రతుకు ద్వారా తన క్రియలలో దేవుని నామాన్ని మహిమపరుస్తూ తనను బట్టి అన్యజనులు ఇతరులు దేవుణ్ణి మహిమపరిచేటట్టు అతడు కృషి చేస్తూ ఉంటాడు. మనం చెల్లించేది స్తుతి మంచిదే, కానీ మన నుండి దేవుడు ఆశిస్తుంది ఏంటంటే మనము దేవుని మహిమార్థమై జీవించే జీవితాన్ని బట్టి ఇతరులు దేవుణ్ణి స్తుతించిన చర్య ఉంటుంది చూశారు, అది దేవునికి ఎక్కువ సంతోషాన్ని కలిగించున్నది. హల్లెలూయా. అది మహిమ, దేవునికి ఒరిజినల్ మహిమ. పరలోక ప్రార్థన చేయండి, అదే ప్రభు నేర్పిన ప్రార్థన చేయండి. నేను ఎవరికి రాదా? నోరు తెరవండి.